ఈ రోజు వాళ్ళ కన్న తల్లిదండ్రులను ఆ అబ్బాయి దూరం చేశాడు. కనీసం ఇక్కడ అసలు ఎంత దారుణం అంటే, ఒక అమ్మాయి ఒక ఇస్లామిక్ కమ్యూనిటీలో కానీ అంటే మైనారిటీ కమ్యూనిటీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ మతంలోకి ఎందుకు మత మార్పిడి చేసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు ఇది ఎక్కడే న్యాయం అర్థం కాదు. అదే అమ్మాయి కమ్యూనిటీలకు మారొచ్చు కదా, అదే హిందూయిజంలోకి మారి నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు చేసుకోవచ్చు కదా. నీ యొక్క కమ్యూనిటీలో నీ మతంలోకి ఎందుకు మార్చుకొని అమ్మాయికి నరకయాతన కానీ ఇవన్నీ ఎందుకు చూపిస్తారు వీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఈ చాలా మంది సోదరులను అడుగుతున్నాను, మీరు చేసేది చాలా పెద్ద తప్పు, దానికి ప్రతి తప్పుకు కర్మ మీరు అనుభవిస్తారు, మీకు అది తెలుస్తలేదు. ఇలా వాళ్ళ మత మార్పిడి చేసి వాళ్ళతోటి ప్రాస్టిట్యూషన్ కానీ వాళ్ళతోటి కిరాతకంగా వాళ్ళతో చేయకూడని పనులను చేపిస్తూ ఉంటారు. మళ్ళీ పెళ్లి చేసుకొని 1, 2, 3, 4, 5, 6 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దీని తర్వాత అంటే మీ ఆర్గనైజేషన్లో ఉన్న కండిషన్స్ వాటిని ఫాలో అవడం కోసం మీ మత గురువులు, మీ మత పెద్దలు, ఈ పెద్ద పెద్ద తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఈ హిందూయిజాన్ని మీ యొక్క మతంలోకి మార్చడం కోసం, కంప్లీట్గా మీ మైనారిటీ దేశంగా మార్చడం కోసం, మీ మతం మార్పిడి చేసుకోవడం కోసం వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది టీమ్స్ని ఏర్పాటు చేసి జిహాద్ అనే పేరుతోటి వాళ్ళని లవ్ చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఇంత దారుణంగా చేస్తారే, అసలు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఇది కాక మళ్ళీ వేరే దేశాలు సిరియా ఇటువంటి దేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఉగ్రవాదుల టీములతో కలిపి వీళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళని ఇష్టానుసారంగా ఆ మత పెద్దలు ఫస్ట్ వీళ్ళతోటి ఫిజికల్గా వీళ్ళు అంటే శోభనం జరిగినాకనే, తెలుగులో చెప్తారు అచ్చపదం, శోభనం జరిగినాకనే ఇంకో అతను వాడుకోవాలట. ఆ అమ్మాయిని డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్ లాగా ఆ అమ్మాయిని చేంజ్ చేసి పడేస్తారు. ఆమె జీవితం వేస్ట్గా, వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె ఎక్కడుందో, బతికుందా, అసలు చచ్చిందా, ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మోనాలిసా విషయంలో కూడా సేమ్ అదే ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు తీసుకెళ్ళిపోయింది. మోనాలిసా కూడా కేరళ 3 కావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమాయకురాల్ని ఆ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న అతను చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా జరిగాయి. అవన్నీ నేను ఇంకో ఎపిసోడ్లో మీకు చాలా క్లియర్ కట్గా చెప్తాను. సో మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.